హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఈ వీడియో బ్లాగ్లో నేను గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజల యొక్క పండగలు అంటే ఏంటంటే, మనం చింత చెట్లు అని వింటాం, మామిడి చెట్లు అంటారు, పనసకాయ చెట్లు, ఇలా మీరు ఇవన్నీ వినే ఉంటారు కదా. కానీ మనం ఇవన్నీ ఎప్పుడైనా చెట్ల నుంచి కోసేటప్పుడు ఏ రకమైన మనకి పండగలు గట్టా ఉండవు. కానీ గిరిజన ప్రాంతాల్లో కొండల్ని నమ్ముకుని, కొండల్లో ఉన్నటువంటి ప్రకృతిని నమ్ముకునేటటువంటి గిరిజన ప్రజలు ఇక్కడ వాళ్ళు వేసవకాలంలో కానీ లేదా ఏ ఇతర వర్షాకాలం, శీతాకాలంలో కానీ చింతకాయలు కోయాలంటే చింతాలమ్మ జాతర అని, అంటే చింతల పండగని, మామిళ్ళమ్మ జాతర అంటే మామిడికాయలు కోయడానికి అదొక జాతర అని, అంటే ఏంటంటే పండగ కింద చేసుకుంటారనమాట. ఈ మొక్కుబళ్ళు కార్యక్రమం అంటారు దీన్ని. ఇది జరగకుండా అయితే కనుక ఎవరో కూడా ఒక్క చింతకాయ కానీ ఒక్క మామిడికాయ కానీ కొయ్యరనమాట. అలాగే చెట్లు కూడా ఎక్కకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రైబల్ పీపుల్ అంతా కూడా, ఈ గిరిజన ప్రజలంతా కూడా కలిసి ఊరంతానమాట ఇక్కడే వీళ్ళంతా కూడా సమావేశం ఏంటంటే, ఇక్కడ ఒక పండగ జరుగుతుందంటే చింత చెట్ల నుంచి చింతకాయలు కోయడానికి ముందు జరిగేటటువంటి సాంప్రదాయబద్ధమైన, గిరిజన సాంప్రదాయబద్ధమైన పండగ అయితే ఇక్కడ జరుగుతుంది. దీన్ని వీళ్ళ జాతర అంటారు, అలాగే చింతల పండగ అని కూడా అంటారు. గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, అలాగే ఆడవారు, మగవాడు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలి. అక్కడ వీళ్ళ కుల పెద్దలు లేదా ఈ గిరిజన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అనమాట. దీనికి మేకల్ని, కోళ్ళని ఇలా చాలా వరకు వీళ్ళ భోజనాల కింద వాటిని వాడుకుంటారు కూడా. అలాగే ఈ రోజున ఏంటంటే ఈ విలేజ్ అంతా కలిపి ఒకే చోట భోజనం చేస్తారు. రైస్ అయితే కనుక ఎవరింట్లో వాళ్ళు వండుకొస్తారు. కర్రీ మాత్రం ఈ గ్రామ కమిటీ ఏదో ఉంటుంది కదా, గిరిజన పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చినటువంటి ఆ గ్రామం మీద వచ్చినటువంటి ఇన్కమ్ మీద, అలాగే అందరూ కొంత డబ్బుని కూడా తీసుకుని పోగు చేసుకుని దాని మీద కర్రీస్ గట్ట వాళ్ళు వండిస్తారు. రైస్ మాత్రం ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ రైస్ తీసుకొచ్చి అక్కడ ఒక చోటే వెయ్యాలన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలంతా కూడా ఒక్క గూడానికి సంబంధించిన ప్రజలు అనమాట. దగ్గరగా 200 నుంచి 300 మంది వరకు ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, పూజకంతా కూడా సిద్ధమైపోయింది. ఇంకా ఈ గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో ఈ గ్రామ పెద్దలు ఇప్పుడు పూజ అయితే మొదలు పెట్టే విధానం అయితే ఇప్పుడు చూద్దాం. చూడండి, దీన్ని ఇక్కడ జరిగేదాన్ని ఈ తంతుని ఏమని పిలుస్తారో నాకు కూడా సరిగ్గా తెలీదు. నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ తెలిసిన కొంతమంది ఈ గిరిజన స్నేహితులను అడిగి తెలుసుకున్నది ఏంటంటే, ఇలా చేయడం వల్ల ఏంటంటే, ఇలా పండగ చేయడం వల్ల చింతల జాతర, మామిడి జాతర చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, మేము చింత చెట్లు కానీ మామిడి చెట్లు కానీ చాలా పెద్దగా ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ నేను మీకు చెట్లు కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను. చెట్లు చాలా భారీ హైట్లో ఉంటాయి. అంటే ఒక్కొక్కటి 2 తాడి చెట్లు ఎత్తు ఉంటుంది. ఈ పక్కన ఉన్నాయన్నీ కూడా ఇవన్నీ చింత చెట్లే. అంతంత పెద్ద చెంత చెట్లు పైకెక్కి కొమ్మలను దురుపుతున్నప్పుడు జారి కింద పడిపోవడం కానీ, ఎవరికైనా దెబ్బలు తగలడం, చనిపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది కదా. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఈ విషయాన్ని, ఈ పండగ చేయడం ద్వారా గ్రామ దేవత లేదంటే వాళ్ళ వన దేవత, గిరిజన దేవత ఎవరైతే ఉంటారో ఆ చెట్ల మీద ఉండేటటువంటి గాలి ధూళిని వాళ్ళ గ్రామం నుంచి బయటికి పారతోలేసి వాళ్ళెవ్వరికి కూడా ఏ రకమైన దెబ్బలు తగలకుండా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, వాళ్ళు చెట్ల మీద చేసేటటువంటి ఈ పని అంతా సవ్యంగా జరగాలని వాళ్ళు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వాళ్ళు చేసే కార్యక్రమం అనమాట ఇదంతా కూడా. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం, అలాగే ప్రక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి ఆ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది. ఇక్కడ పూజా కార్యక్రమం అయితే చివరికి వచ్చేసింది. 2 మగవాళ్ళకి మగ ఆడ గెటప్స్ కింద వేసి ఇప్పుడు ఆ పిడత ఉంది కదా, ఆ పిడతతో అక్కడ చుట్టూరు, అక్కడ ఉన్న జనం చుట్టూరు తిరగాలన్నమాట. సో ఎవరైతే ఆ పరిధి లోపలైతే ఉంటారో వాళ్ళెవరికి కూడా ఏమీ కాదు. సో అది రక్షాబంధన, రక్షణ అనే ఫీలింగ్తో వాళ్ళు చేస్తారనమాట అండి. ఎందుకంటే ఇక్కడ మనకు తెలిసిన రామరెడ్డి అనే కుర్రాడిని అయితే మనం కనుక్కుని ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. అలాగే ఈ విలేజ్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ వీడియో చేయడానికి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ప్రతి ఒక్కరు కూడా అక్కడ బొట్టు అంటారు కదా, మన బండారి అంటారు, పసుపు కలర్లో ఉంటుంది, కుంకుమలాగా పసుపులా ఉంటుంది. సో దాన్ని ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు, చిన్నపిల్లలకు కూడా పెడతారు. అలాగే వాళ్ళ ఇంట్లో వీలైనంత దాచుకోవడానికి అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి అయితే దాన్ని తీసుకువెళ్ళడం కూడా మీరు గమనించవచ్చు. ప్రతి ఒక్కళ్ళు చేతుల్లో కావాలని చెప్పి అడిగితే అక్కడ ఉన్నటువంటి మహిళల్లో కొంతమంది మహిళలకి ఇస్తూ ఉంటారు. అలాగే పురుషులు అంటే
మగవాళ్ళలో కూడా కొంతమంది ఉండి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, వీళ్ళంతా కూడా ఈ విలేజ్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, అలాగే ఈ విలేజర్స్ అన్నమాట. వీళ్ళంతా కూడా ఏ విలేజ్ వాళ్ళు ఆ విలేజ్లోనే చేసుకుంటారు ఈ పండుగ. ఈ పండుగ అయిపోగానే ఎవరు ఎటోళ్ళు అటైతే వెళ్ళిపోతారు. బాగున్నానమ్మా. ఇందాక భార్య భర్తలు గెటప్ వేసుకున్నారు కదా, వీళ్ళిద్దరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ ఏదైతే వెనమాల ఉంది కదా, దాన్ని ఏమంటారు, కావిళ్ళ ఉంది కదా, దాన్ని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి మళ్ళీ బయటకు రావడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ఎవరికి కూడా ఏమీ కాకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారన్న నమ్మకం. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే జనం కనపడుతున్నారు కదా, ఇప్పుడు దాకా ఎక్కడేనమాట. ఈ ట్రైబల్ విలేజ్లో ఆ ట్రైబల్ సాంప్రదాయం ప్రకారం చింత చెట్లు కోసే ముందు జరిగేటటువంటి ఏమంటారు దాన్ని, వాళ్ళ ట్రెడిషనల్ సాంప్రదాయం అనమాట. దానికి గట్టిగా వాళ్ళు చేసినటువంటి ఆ ప్రక్రియ అంతా కూడా ఇప్పుడు నేను మీకు చూపించడం జరిగింది. ఆ పూజ అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఇంకో బొట్టు కూడా పెట్టారు మనకి. ఇప్పుడైతే ఇక్కడైతే ఇంతకు ముందు ఉన్నంతమంది జనం అయితే లేరు, కొంతమందే ఉన్నారు ఇక్కడ. ఇంతకుముందు ఇక్కడైతే కనుక దగ్గర దగ్గర ఒక 100-150 మంది జనం వరకు ఇక్కడైతే ఉన్నారు. చూడండి, ఇక్కడ చిన్న చిన్నగా పిల్లలు అయితే వస్తున్నారు. ఈయన పేరు భీమిరెడ్డి. ఏం కూర వండుతున్నావు తమ్ముడు? సాంబార్ వండుతున్నావు. తమ్ముడు నీ పేరు? శేఖర్. ఇక్కడ వీళ్ళ కొండ జాతర అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా కోసేటటువంటి చింతకాయలు అన్నమాట ఇవి. ఈ మొదటిసారి కోసిన ఈ చింతకాయల్ని ఆ ఊరంతా కలిసి భోంచేసే తినేటటువంటి ఆ కూరల్లోనూ ఆ సాంబార్ ఏదైతే కర్రీస్ ఉంటాయో అందులో ఖచ్చితంగా వేసుకుంటారనమాట వీళ్ళంతా కూడా. ఎందుకంటే ఇదంతా కూడా వీళ్ళకి తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఇక్కడ వీళ్ళు ఈ పాత తరం ఆచారాలను పాటించడంలో వీళ్ళైతే కనుక చాలా బెస్ట్ అని చెప్పాలన్నమాట. చూడండి పైనుంచి చింతకాయలు ఎలా పడుతున్నాయో, అలాగే ఈ పడిపోయినటువంటి చింతకాయలు అన్నింటిని కూడా పోగు చేసి తర్వాత వాటిని పైన పెంకులా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది, పైన షల్లా ఉంటుంది కదా, దాన్ని అంతా కూడా తీసేసిన తర్వాత తీసుకువెళ్ళి వీళ్ళు ఏదైతే కర్రీస్ చేస్తూ ఉంటారో ఆ కర్రీస్లోనైతే ఇక్కడ కొంతమంది ఈ గ్రామంలో ఉండేటటువంటి కుర్రోళ్ళు అయితే కనుక ఇక్కడ వంట అయితే చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎన్వి సెక్షన్లో అక్కడ ఉన్నారనమాట. ఎన్వి సెక్షన్ చూపించకూడదని చెప్పి నేను ఇది మాత్రమే చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ కొంతమంది కూర్చొని చూడండి ఎలా నీట్గా ఈ చింతకాయలుని ఎలా ఒలిచేస్తున్నారు. అలా కానీ లోపలైతే కనుక ఖచ్చితంగా గింజ అయితే ఉంటుంది. నేను చాలా కామన్ లాంగ్వేజ్లో, ఎందుకంటే రెగ్యులర్గా మాట్లాడేలాగా కాకుండా వీళ్ళు ఎలా సింపుల్గా ఉంటారో అలాగే మాట్లాడడానికి మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మన సైడ్ కేజీ చింతపండు ఏ ప్రైస్ ఉంటుందో నాకైతే ఐడియా లేదు. ఎవరికైనా ఐడియా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళ దగ్గర అయితే కనుక చింతకాయలు ఖచ్చితంగా చాలా చీప్ రేట్కి వేస్తున్నారు. వీళ్ళ టెక్నాలజీ చూడండి ఒకసారి. సో ఆ పైపు ఆ బోర్బావుకి పట్టదని చెప్పి దానికి ఒక వాటర్ బాటిల్ని కనెక్ట్ చేసి ఆ వాటర్ బాటిల్కి పైపుని కనెక్ట్ చేసి చూడండి వాటర్ని ఎంత దూరం పంపిస్తున్నారు. మనం ఏదో అనుకుంటాం చాలా అభివృద్ధి చెందేసామని, కానీ వీళ్ళు చాలా సింపుల్గా ఎంత దూరంగా ఉంది అక్కడ డ్రమ్ము, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ వాటర్ని అయితే పంపించేస్తున్నారు. అసలు ఒక్కసారి ఈ చెట్టుకున్న కాపు చూడండి, నాకైతే మతిపోయిందని చెప్పాలి. ఈ ట్రైబల్ ఏరియాలో దొరికేటటువంటి అడవి పనసకాయ అనమాట. దీనికి బయట మంచి గిరాకీ ఉంటుంది. అంటే టేస్ట్ విషయంలో బయట నార్మల్ పొలాల్లో నార్మల్ ప్రదేశాల్లో పండే కాయలకి అడవుల్లో దొరికేటటువంటి పనసకాయలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఆ లోపల ఉన్నటువంటి ఆ తొనలు కాదు కదా, చిన్న చిన్న పీసులో ఉంటుంది, అది కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి తాటి చెట్టుకి వాళ్ళు పైకి డైలీ ఎక్కడానికి ఒక గడకరను కట్టేశారు. అలాగే మీరు పైకి చూసిన తర్వాత ఇంకొక వెరైటీ కూడా ఉంటుంది చూడండి. అక్కడ పైన వాళ్ళు ఏ బాటిల్స్ కొండలో పెట్టలేదు, బ్యాంబూస్ ఉంటాయి కదా, బ్యాంబూస్ అన్నింటినీ గుర్తుగా అనమాట. ఒక 10-15 ఎన్నో ఉన్నాయి బ్యాంబూస్. దాంట్లోకి మొత్తం ఆ కళ్ళంతా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత దాన్ని వాళ్ళు ఇక్కడ లోకల్ డ్రింక్ కింద వాడుకుంటారు. ఎందుకంటే వీళ్ళు బయట అయితే కనుక ఏ రకమైన ఆల్కహాల్ తాగరు. లోకల్గానే వీళ్ళు ఈ జీలుగు కళ్ళు, తాటి కళ్ళు, ఇక్కడ యాక్చువల్గా ఎక్కువ ఫేమస్ ఏంటంటే జీలుగు కళ్ళు అనమాట, జీకే అని కూడా అంటారు. అలాగే ఇక్కడ చూడండి, ఇది ఇంకొక చెట్టు అనమాట, ఫుల్ క్రాప్ అనమాట. క్రాప్ అయితే కనుక బేభత్సంగా ఉంది. ఈ పండగ తర్వాతే వీటిని కూడా కొయ్యడం మొదలు పెడతారనమాట. ఇక్కడ ఈరోజు వీళ్ళందరికీ భోజనాలు అనమాట. సో వీళ్ళంతా కూడా వంటల్లో గట్టిగా
నిమగ్నం అయిపోయి కూర్చుని ఉన్నారు. ఈ పక్కనే చూస్తేనేమో చెట్టు, ఎక్కడైతే వాళ్ళు క్యాంప్ వేసుకున్నారో ఆ క్యాంప్ పక్కనే ఈ చెట్లు కూడా ఉండడం వల్ల చూడడానికి అయితే కనుక చాలా బాగుంది. ఈ పక్కన రైట్ సైడ్ పైకి చూస్తే మనకి మళ్ళీ నేను మీకు చూపించాను కదా ఈ తాటి చెట్టు, దానిపైన బ్యాంబూస్ చాలా క్లియర్గా కనపడుతున్నాయి. అందరూ అనుకునేటట్టు కర్రీస్లో వీళ్ళు మసాలాలో కలర్స్ ఏమి వాటర్, నిజంగా చెప్తున్నానండి, నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ మేకింగ్ వీడియో తీసాను కానీ అంతా పెట్టడం బాగోదని కొంచెమే పెడుతున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చివరికి వెల్లుల్లిపాయ కూడా వేయరాళ్ళు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు, అంతే అయిపోయింది. వీళ్ళ కర్రీలో మసాలా కానీ ఏమీ ఉండదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళు ఆయిల్ వాడడానికి అస్సలు ఇష్టపడరు. మేము లాస్ట్ టైం ఎప్పుడో ఇక్కడ ఒకసారి బిర్యానీ చేస్తే తినమంటే అసలు అక్కడ ఉన్న కుర్రోళ్ళు గట్టిగా కొంచెం కూడా తినలేపారు. ఒకసారి ఈ బొడ్డోని చూడండి, మన పిల్లల్ని మనం ఇంటి దగ్గర వదిలేస్తే బయటికి వెళ్ళడానికి ఎంతో మనం ఇచ్చేస్తూ ఉంటాం, కానీ అడవిలో ఆ బొడ్డోని అలా వదిలేశారు. ఆడు వచ్చాడు మా దగ్గరికి, ఆడిగా సింగిల్కి వెళ్ళిపోతున్నాడు చూడండి. చివరికి కాళ్ళకి చెప్పులు కూడా లేవు ఆడికి. ఆ గుండుగాడు చూడండి, మన ఇంట్లో పిల్లల్ని ఎంతకంటే దారుణంగా చూస్తాం, మనం కనీసం మట్టి కూడా అంటున్నావు. నీకు ఇది పులుపు కనిపించట్లేదా? తీగా ఉంది. వీళ్ళు అసలు మనుషులో కాదు నాకు అర్థం కావట్లేదు. నోట్లో పెట్టుకునేటప్పటికి నోరంతా పులుపు అయిపోయింది. ఒక పుల్ల మామిడికాయని తెచ్చుకుని ప్రశాంతంగా కోసుకుని తినేస్తున్నారండి వీళ్ళు. మామూలుగా అయితే కొంచెం ముక్కు కొరుకునేటప్పటికి నా మొహం కూడా మారిపోయింది. కానీ దీన్ని వీళ్ళు ఎంజాయ్ చేసుకుంటా ఒకళ్ళకొకళ్ళు లాక్కుని తింటుంటే నాకైతే ఫ్యూజులు అయితే ఎగిరిపోయినాయి అనమాట. ఇప్పుడు మొదలైందండి అసలు కదా, వచ్చేసింది జీకే అంటే జీలుక్ కళ్ళు అనమాట. ఈ జీలుక్ కళ్ళు అనేది నార్మల్ ప్రాంతాల్లో దొరకదు, ఇది కేవలం కొండ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది. ఎంత డీటెయిలింగ్గా నీకెలా తెలుసు భయ్యా అంటే 1 or 2 టైం టేస్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం దీని గురించి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేశాను. అంటే ఎలా అంటే అసలు ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎలాంటి ప్రాంతాల్లో దొరుకుతుంది అంటే ఇది కేవలం కొండ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది. దాన్ని తీసుకురావడానికి మార్నింగ్ వాళ్ళు 2:30-3 స్టార్ట్ అవుతారనమాట వీళ్ళు విలేజెస్ నుంచి. అది కొండల్లో ఎక్కడో దగ్గరగా 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. సో దాన్ని తీసుకురావడానికి అయితే వెళ్తారు. తాటికల్లు లాగా కాదు, ఇది జీలికల్లు అని అంటారు అనమాట. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి కూర్చొని సరదాగా తాగుతారు. అట్ ద సేమ్ టైం ఈరోజు ఫెస్ట్ కాబట్టి, వీళ్ళ ఫెస్ట్ కాబట్టి మనకు కూడా ముందు ఖచ్చితంగా పెట్టేశారు. సరే తప్పదు అనుకుని ఇంకో చూడండి స్టఫ్ కూడా ఇచ్చారనమాట నీట్గా. వేళ్ళు వండిన ఎన్వి అనమాట ఇది. కర్రీ అయితే చాలా బాగుంది. టు బీ ఫ్రాంక్ కర్రీ అయితే చాలా బాగుంది. నేను ఇంతకుముందు చాలాసార్లు ఇక్కడికి వచ్చా కానీ ఇలా ఫెస్ట్ జరుగుద్ది, ఇలా ఉత్సవాలు జరుగుతాయి, వీళ్ళకి గిరిజన జాతరలు జరుగుతాయి నాకు తెలియదు. నా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళు పాపం నేను వీడియో తీస్తున్నాను అడి తిరిగి కూర్చుని తాగుతున్నారు. తప్పదు కొన్ని సందర్భాల్లో ఇలాంటి చిన్న క్లిప్పింగ్స్ పెట్టడం అయితే కనుక. అలాగే చూడండి చిన్న పిల్లలు సరదాగా కూర్చొని తింటా ఉంటే చాలా చూడముచ్చటగా అనిపించింది. మా రామిరెడ్డి అనేవాడు చూడండి వాళ్ళ వైఫ్కి తీసుకెళ్తున్నాడు జీకే, అంటే కళ్ళుని తీసుకెళ్తున్నాడు ఎక్కడో లోపల ఉందని చెప్పి. సో వైఫ్ అండ్ హస్బెండ్ అనే ఫీలింగ్స్ ఏ ఉండవు ఇక్కడ. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మరో కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.